హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలకి బాగా ఎంజాయ్ చేశారండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మేము హైదరాబాద్ వెళ్ళాము మా వారి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. అక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిపి ముచ్చింతలు వెళ్ళామండి. మేము పగటిపూట వెళ్ళాము, అదంతా చాలా బాగా చూసాము. కానీ లోపలికి కెమెరా అలౌ చేయలేదండి, బయటే తీశాను. బయట కూడా చాలా బాగా విశాలంగా ఉందండి. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న ఆలయాలు 108 ఉన్నాయండి. అక్కడ ఎంట్రీ టికెట్ ఉంది. ఎంట్రీ టికెట్ పెద్దవాళ్ళకైతే ఒక్కొక్కరికి 250, చిన్నవాళ్ళకైతే 150 రూపీసు. ఇంకా మేము అనుకోకుండా ఇంకో ప్లేస్కి కూడా వెళ్ళడం జరిగింది. అది ఏంటంటే పూరి జగన్నాథ్ దేవాలయం ఎలా అయితే ఉంటుందో హైదరాబాద్లో అదే విధంగా దేవాలయాన్ని కట్టారండి. చాలా బాగుంది. నైట్ పూట వెళ్ళాము, ఆ లైటింగు అది చాలా బాగుంది. పూరి జగన్నాథ్ స్వామి ఎలా అయితే ఉంటారో అలాగే ఉందండి. ఆ గోపురాలు, లైటింగు అంతా చాలా బాగుంది. అనుకోకుండా వెళ్ళామండి, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అంతేకాక యాదగిరిగుట్ట నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళామండి. వెళ్ళే దారంతా చాలా బాగుంది. అక్కడ జట్కా బండి అది ఉందండి. సరదాగా అనిపించి నేను కూడా జట్కా ఎక్కాను. మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా జట్కా ఎక్కి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఇంకా స్వర్ణగిరి దేవాలయానికి కూడా వెళ్ళాము. అక్కడైతే ఇంకా వైకుంఠంలో ఉన్నట్టే ఉందండి. స్వర్ణగిరి దేవాలయం చాలా బాగుంది. మాకు దర్శనానికి 2 గంటల సమయం అయితే పట్టిందండి. వెళ్ళే దారిలో అయితే బోల్డ్ మామిడి తోటలు ఉన్నాయి. ఇంకా అక్కడ బోల్డ్ మంది జనం వచ్చారండి. ఎందుకంటే సంక్రాంతి ఆ టైం కాబట్టి అక్కడ పూలమాలలు, డెకరేషన్ అంతా చాలా బాగుంది. దేవుడైతే చాలా బాగున్నారండి. అక్కడ దేవుడి పాదాల మీద కాయిన్స్ అవి పెడుతున్నారండి. అసలు చూడండి లైటింగ్ ఎంత బాగుందో. స్వర్ణగిరి మాత్రం మిస్ అవ్వద్దండి. అక్కడ కూడా కెమెరా అలౌ చేయలేదండి. ఇంకా మేము సరదాగా చార్మినార్ కూడా వెళ్ళాము. అక్కడ ఇవన్నీ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అన్నీ తీసుకున్నామండి. ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఈ సంక్రాంతికి ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా మేము స్వర్ణగిరిలో అయితే మేము వైకుంఠ ఏకాదశి రోజున ఎలా అయితే ఉంటుందో అలాగే ఉందండి. చాలా బాగుంది. ఆ రోజు పౌర్ణమి కావడంతో ఆ గుడి నిండు చందమామను చూస్తూ ఇంకా లోపల దేవుళ్ళని కూడా ఎంతో అందంగా అలంకరించారండి. మా ట్రిప్ అయితే చాలా హ్యాపీగా జరిగిందండి.